becoming the official flag on August 15, 1947. National flag, tricolor. The design of the flag often attributed to Pingali Venkaya. The features three colors, saffron, white and green. Saffron signifies the strength and courage of the country. White represents peace and green symbolize fertility, prosperity and the auspiciousness of the land. A navy blue wheel known as the Ashoka Chakra is centered in the white band, symbolizing truth and life with its 24 spokes representing continuous progress. Independence Day marks a significant chapter in the history of a nation. It celebrates the determination and sacrifices made by freedom fighters who fought for India's independence. Nation. It celebrates the determination and sacrifices made by freedom fighters who fought for independence. Our honorable dignitaries are CGH Khan Garu, Honorable Chief Guest and Dean of the Veta Sainik School. Our honorable dignitaries are coming to participate in this occasion. Welcoming you, sir. Dr. School. Once again, a heartfelt welcome to our chief guest. యువ డైరెక్టర్ శ్రీ శ్రీకర్ రెడ్డి గారు మరియు శ్రీమతి సారికారెడ్డి గారు, మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉప ప్రధాన ఉపాధ్యాయులు, మన పాఠశాల సిబ్బందికి, భావి భారత సైనికులకు మరియు మన క్యాడెట్స్ అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15 మనందరికీ జెండా పండుగ. మనకు స్వతంత్రతము ఆగస్టు 15, 1947 వచ్చింది. ఈరోజు స్వేచ్ఛ లభించిన రోజు. ఈరోజు బ్రిటిష్ పాలన నుంచి, వారి అరాచకత్వం, అమానుషం నుంచి విముక్తి లభించిన రోజు. వ్యాపారం కోరుతాం మన దేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని ఆసురుగా చేసుకుని, మనల్ని బానిసలుగా చేసుకుని మనపై పెత్తనం చలాయించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ప్రజలు అందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. బ్రిటిష్ పాలన నుండి
ప్రజల్ని విముక్తిన చేయడం కోసం ఎంతోమంది కృషి చేశారు. వీరిలో ఎక్కువగా చెప్పుగా కొద్దగవారు గాంధీ గారు. ఈయన అహింస పద్ధతి ద్వారా శాంతియుతగా మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. మనకంటే ముందు నూపతి తరం నాయకులు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వతంత్రాన్ని ప్రసాదించారు. అయితే ఇప్పటి నుంచి మన దేశ ప్రగతి ముందుకు తీసుకోవడం మన అందరి బాధ్యత. మన దేశ అవసరాలకు తగ్గట్టు పరిస్థితులకు అవగతం చేసుకుని మన వంతుగా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవడం కోసం మనం సమయాన్ని వృద్ధి చేయకుండా ప్రతి ఒక్క భారతీయుడు శ్రమించాలి. అన్ని మతాల సారాంశ ఒక్కటే, అదే మానవత్వం. అయితే కుల జాతి భేద లేకుండా సరమత సహనం కలిగి హిందుత్వంలో ఏకత్వంగా కలిసి జీవించాలి. ఒక భారతీయుడుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. వాటిని ఎలా పరిష్కరించాలి అనే ఒక ఆలోచన విధానం రూపొందించుకుని ఎప్పుడు అయితే మీరు మంచి స్థాయిగా వెళ్తారో అన్ని సమస్యలు పరిష్కరించగలను అనే విధంగా నేను పని చేయాలి అని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అనుకోవాలి. మన రేపటి సమాజం ఎలా ఉండాలంటే ఉత్తమంగా ఉండాలి. అందుకు యాచకులు లేని దేశం మన భారతదేశం అయి ఉండాలి. అవినీతి నిర్మూలన చేయాలి. నిస్వార్థ దేశం కోసం పని చేయాలి. ఎవరిపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్ర భావాలు కలిగి ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను మరవకుండా స్వతంత్రం వచ్చింది అని సంబరపడకుండా దేశ అభివృద్ధి మన వంతు సేవ చేయాలని కోరుతూ మరోసారి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా సెలవు తీసుకుంటున్నాను. ఇట్స్ మై ఫస్ట్ ఎఫర్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఐ హ్యాడ్ ఎ డిజైర్ బట్ ఇట్స్ the motivation of the directors here and the support of Manjula Vaini madam and Dhanaraj madam I could speak today. I hope you understood what I spoke, but at the same time with the permission of the director I would like to speak few words in English also, because we have cadets from all over India here. We are very happy to have cadets from various parts of the country as a part of the Veritas Sainik School. Let me reiterate, Independence Day is a great significance in the history of our country. You all read history. You must understand reading history for the scoring, reading history for the examination purpose will not suffice. We have to understand history from the point of view of reading for the meaning. You all have to visualize what was the situation before the independence. You all must be aware, all the people, unlike what you find some politicians not having adequate qualification, before independence, all highly qualified people who are in the best of profession, who are all very rich, they had to jump into the freedom fight movement only because they knew what is the value of independence and they had suffered under the British rule. It's very difficult for us to realize this feeling, but we require to be grateful to our forefathers who have sacrificed their lives for the sake of independence. So, you as a student have got enormous responsibility to carry forward the value of independence and see that India grows from greater heights. Our Sainik School stands as a symbol of discipline, honor and patriotism. It nurtures young minds
to not only excel academically, but also instill you the values of courage, integrity, and dedication to the nation. It is important for us to remember that freedom we enjoy today was won through the sacrifices, hard work, and it is our responsibility to uphold the ideals for which our forefathers fought. As a students of this prestigious institution, you are privileged to receive education and guidance that prepare you not only for academic success, but also to become responsible citizens and future leaders. You are being groomed here to serve our country in the various capacities. And it is upon you to carry forward the legacy of those who have selflessly served before us. On this day, let us pray and pay our respects to all the brave soldiers who continue to safeguard our borders, ensuring that sovereignty and integrity of our nation are preserved. Their dedication and selflessness remind us of the importance of unity and sacrifices one needs to make for the greater good. As we celebrate our 78th Nation's Independence Day, let us also reflect our responsibilities. We must commit ourselves to the betterment of our society and upliftment of those less fortunate. You must strive hard to contribute to the progress of our country by excelling in your chosen fields and being responsible citizens who respect the rights and diversity of others. In the end, let us remember that freedom is not merely a gift, it is a responsibility. As a students of Sainik School, you are called upon to carry forward the ideals of our great nation, to be vigilant custodians of our liberty, and to work tirelessly for the progress and prosperity of India. Once again, I extend my heartiest best wishes to all the management, directors, teachers, and all the parents who are here, the 78th Independence Day celebration. Thank you. Jai Hind. Guests present here, we hope you enjoy the proceeding and we appreciate your invaluable involvement in making this occasion a success. Thank you. Jai Hind. Our Honorable Director of the Veritas Group, Sri Srikhar Reddy Garu, onto the stage to address the gathering. So happy 78th Independence Day. And all of you are looking equally good in your NCC uniform along with your tricolor. And ensure that after the finishing the program or whenever, you should never drop tricolor flag onto the ground or anywhere else. So you have to keep it with you, because taking a flag and keeping it on your body is something, and giving respect to the flag is something. We have to always give respect to our flag. And talking about independence, we know that after 200 years of slavery and discrimination, we got our independence through our great leaders. And now that part of history is already done. Now, in the present generation in our country, we are going through a lot of problems, lot of issues. As cadets of Veritas Sainik School, as future citizens of India, I want to tell you, we expect a lot from the country. But when it comes to giving back to the country, we are all not very much interested. So everyone complains about roads and infrastructure, jobs, everything from government. Can anyone guess how many percent of people in India is tax paying? Can anyone tell the answer? Can anyone raise a hand and inform? Only 1% of citizens in India are tax paying citizens. That means out of, let's say, 140 crore people, only 1% of people are paying taxes. So with this small amount of tax, it is impossible for any country to sustain a development.
So ensure that anyone, you have to take 100% effort in becoming a tax-paying citizen without any doubt. So if you pay taxes, if economy is sufficient, then we can create number of jobs and everything in near future. But without that in hand, you can't expect progress and development. And then coming to independence, that is not the only fight we are facing in India today. Security is a major challenge which we are facing as a country, because having such a hostile neighbors with us, which is Pakistan and China, always the security is a threat for us. So when it comes to security, we have close to 14 lakh army soldiers serving in the borders and 70,000 Navy soldiers serving in our seas, and we have close to 1,40,000 Air Force soldiers serving in the skies to ensure our safety. So this is not gained with simple force. This is not gained with simple thought. It requires a lot of precision and requires a lot of effort. And you have to ensure that the legacy of the country move forward. And with this thought in mind, I wish you all 78th Independence Day wishes and Jai Hind. Respected Principal of Veritas Sainik School, Sri Chakravarti Garu, onto the stage to speak few words on this auspicious occasion. Before 78 years, we were not free. Our state as a country was entirely different. But within these 78 years, we have gone a long way in the path of progress in different fields like space, computers, using of technology, and we have grown as a strong democratic country. Our directors are told that we have very hostile nations in our neighborhood. You can see the failure of democracy in those countries. In Pakistan, the army toppled the government and came to power at least 2-3 times. It is a failed state as far as democratic values and other things are concerned. Recently, you have also seen in Bangladesh the same kind of scenes. But the Indian democracy stood strong and it stood for its values from time to time, and after every election, though there were some threats in between, but we could overcome that, and we are strong as a nation. We are strong as a democratic country. Cadets, at this time, I request all of you, it was told by our Dean Sir and Director Sir, to retrospect what is the need of the hour. Cadets, strong and value-based youth, determined youth for the country. That should be supported by the values, the core values of tolerance, mutual understanding, and lack of that, you can see what is happening in Bangladesh, what is happening in all other countries. When a Prime Minister quit the post of Prime Minister and resigned from the Prime Minister, people rammed into the house of Prime Minister and looted everything, including AC machine, which has to be removed.
that kind of, valueless citizens we have seen. We don't want to grow like that. I request all of you to understand what is happening around you, and I also request all of you to understand what is to be done, what is required in us. At your level, the reforms starts from the school only. I still see cadets behaving irresponsibly, in spite of telling repeatedly again and again about your core value of discipline, not to make unnecessary movements, not to make noise, not to throw litter, go in line. These are the simple rules which form at the school level, so that by imbibing that, you understand how to follow the values or rules of a nation. If you are perfectly fine with the school rules, definitely as a future citizen, you are going to be perfectly okay with the rules of nation. So please understand your role. Please understand the importance of following the rules. Please understand the importance of being disciplined. You grow and you become what you have been following in your student's life. So with these words, I extend my heartfelt wishes to every one of you on 78th Independence Day again. I wish you all the best. Thank you. Jai Hind. శ్రీకా రెడ్డి గారికి, సారికా రెడ్డి గారికి, మన పాఠశాలకు విచ్చేసిన చీఫ్ గెస్ట్ డీన్ సార్ గారికి, డీన్ సార్ ఖాన్ సార్ గారికి, మన ప్రధానోపాధ్యాయులు శ్రీ చక్రవర్తి గారికి, మన ఉప ప్రధానాచార్యులు శ్రీ నాగార్జున గారికి, అలాగే సంధానకర్తలకు మరియు ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని మనల్ని బానిసలుగా చేసి మనపై పెత్తనం చెలాయించారు. బ్రిటిష్ పాలన నుంచి ప్రజలను విముక్తి చేయించడం కోసం ఎంతోమంది కృషి చేశారు. వారిలో గాంధీజీ, నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్ ఇలా చాలామంది నాయకులు వారి ప్రాణాలను అడ్డుపెట్టి మనకు స్వేచ్ఛను ప్రసాదించి వెళ్ళిపోయారు. జయవలసిందంతా యోధులు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అనేక రంగాల్లో అనేక విధాలుగా అభివృద్ధి చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు అనేక రంగాలు అనేక విధాలుగా అభివృద్ధి సాధించాము. అందులో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు ఓటు హక్కు కలిగించడం జరిగింది. ఆ పైన 1992లో స్థానిక ప్రభుత్వం నుండి ప్రత్యేక రిజర్వేషన్లు అందించి వారికి సాధికారత సాధన దిశగా అడుగులు వేసింది. ఇది ఏ విధంగా అంటే, ఇందిరాగాంధీ మహిళా ప్రధానమంత్రి అయ్యారు మరియు ప్రతిభా పాటిల్, ద్రౌపది ముర్ము రాష్ట్రపతులు అయ్యారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్షరాస్యత 50% కంటే తక్కువగా ఉండింది, కానీ ఇప్పుడు 70% పైగా పెరిగింది. కుల, మత, వర్గ, ప్రాంతీయ, లింగ వివక్ష లేకుండా అందరికీ విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించి వారిని నవ సమాజ నిర్మాణంలో భాగమయ్యేలా చేశారు. వ్యవసాయం మరియు పరిశ్రమల రంగం గణనీయమైన ప్రగతిని సాధించి ఆహార భద్రత మరియు ఉద్యోగ భద్రతను కల్పించడం జరిగింది. భారీ ప్రాజెక్టుల ద్వారా నీరు లేని ప్రాంతాలకు కూడా సాగు అయ్యేటట్లు అనేక సదుపాయాలను కల్పించడం జరిగింది. ప్రాజెక్టుల పరంగా భారతదేశం 3వ స్థానంలో ఉంది. అంతర్జాలం దాదాపు అన్ని ప్రాంతాలకి అందుబాటులోనికి వచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ లబ్ధి పొందే వారి యొక్క సంఖ్య పెరిగి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అన్ని పథకాలు అమలవుతున్నాయి. ఉదాహరణకు రవాణా సౌకర్య అభివృద్ధి చెందాయి.
దీని ద్వారా మారుమూల ప్రాంతాల వారు కూడా బస్సు లేక రైలు ప్రయాణం చేసేందుకు వీలు కల్పించడం జరిగింది. ఇల్లంతా ఎంత అలంకరించినా ఎక్కడో ఏదో కొరత ఉన్నట్లుగా మనం పైన చెప్పిన విధంగా అన్ని విజయాలు సాధించిన కొన్ని సవాళ్లు నిరంతరం ఎదురవుతూనే ఉన్నాయి. వాటిలో అధిక జనాభా వలన కొన్ని మౌలిక సదుపాయాలు, ఆరోగ్య, విద్య తదితర విషయాలలో లోటుపాట్లు ఉన్నాయి. రాజకీయ వ్యవస్థను సమాజం అనేక విధాలుగా విచ్ఛిన్నమై దేశం యొక్క ఐక్యతను కోల్పోచున్నది. వీటికి తోడుగా కుల, మత, వర్గ, జాతి, ప్రాంతీయ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇది శుభ పరిణామం కాదు. విద్యా వ్యవస్థ మౌలిక మరియు మానవ వనరులతో పాటు ఆర్థిక వనరులు తక్కువయ్యి స్తంభించిపోయింది. దీని ద్వారా అంతర్జాతీయ సమాజంతో మనము పోటీ పడలేకపోతున్నాము. ప్రపంచీకరణ ద్వారా ఆధునిక విధానాలకు అలవాటు పడి ఆరోగ్యానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు పెరిగిపోయాయి. అందులో భాగంగా సేంద్రియ వ్యవసాయం కనుమరుగైపోయింది. దీని ద్వారా ఆరోగ్య సమస్యలు సుడిగుండంలా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ తరుణంలో మనం ఇతర చిన్న దేశాల నుంచి తెలుసుకోవాల్సిన విషయమే చాలా ఉన్నాయి. ఉదాహరణకి జపాన్, కొరియా అటువంటి ఎన్నో దేశాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయి. అయితే ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నాను, మనందరం రాబోయే రోజుల్లో దేశ ప్రగతికి కీలక పాత్ర పోషించి దేశాన్ని ఉన్నత పదవిలోకి తీసుకుపోవడానికి నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతామని మీ అందరినీ కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. Let us start our program by traditional performance, reminding us the roots of our nation. So, let us invite the classical troupe for a warm welcome performance. జయతు పదయుగళం తే నిరంతరం, జయతు జయతు పదయుగళం తే నిరంతరం, వందే త్వాం భూదేవి మార్యమాతరం, వందే త్వాం భూదేవి మార్యమాతరం. సుజలాం సుఫలాం సరళాం శివవరదాం, సుజలాం సుఫలాం సరళాం శివవరదాం, చిరసుఖదాం ముకుళరదాం మార్యమాతరం, చిరసుఖదాం ముకుళరదాం మార్యమాతరం. జయతు జయతు పదయుగళం తే నిరంతరం, జయతు జయతు పదయుగళం తే నిరంతరం, వందే త్వాం భూదేవి మార్యమాతరం, వందే త్వాం భూదేవి మార్యమాతరం. ధర్మస్త్వం పరమత్వం త్వం యశోబలం, శక్తిస్త్వం భక్తిత్వం కర్మ చ
ఇక జీవనయానం చేయుదవా. स्वतंत्रता दिवस मनाने के लिए एकत्रित हुए हैं। यह दिन हर भारतीय के लिए गर्व और सम्मान का दिन है, क्योंकि आज ही के दिन 1947 में हमारे देश ने ब्रिटिश शासन से स्वतंत्रता प्राप्त की थी। यह दिन हमें उन वीरों और शहीदों की याद दिलाता है जिन्होंने हमारे देश की आज़ादी के लिए अपने प्राणों की आहुति देकर हमें स्वतंत्रता दिलाई। हमारे देश के स्वतंत्रता संग्राम के योद्धाओं ने असीम बलिदान दिए हैं। महात्मा गांधी, सुभाष चंद्र बोस, रानी लक्ष्मीबाई और कई अन्य लाखों लोग हैं जिन्होंने अपने जीवन की परवाह न करते हुए आज़ादी के लिए संघर्ष किया। उनका त्याग हमें यह सिखाता है कि स्वतंत्रता की कीमत बहुत ऊंची होती है और हमें उसे सदैव संजोकर रखना चाहिए। स्वतंत्रता हमें अधिकारों के साथ साथ कर्तव्यों की भी याद दिलाता है। हमारा सबसे बड़ा कर्तव्य यह है कि हमें हमारे देश की एकता और अखंडता को बनाए रखना चाहिए। हमें यह याद रखना चाहिए कि हमारी जिम्मेदारी सिर्फ हमारे परिवार और दोस्तों तक सीमित नहीं है, बल्कि पूरे देश के प्रति भी है। हर नागरिक का यह फर्ज है कि वह अपने देश के विकास में अपना योगदान दे। हमें अपने कार्यों में ईमानदारी, परिश्रम और अनुशासन का पालन करना चाहिए। अनुशासन हमारी जीवन शैली का एक महत्वपूर्ण हिस्सा होना चाहिए, क्योंकि यह हमें अपने लक्ष्यों को प्राप्त करने में मदद करता है। हमारा एक और महत्वपूर्ण कर्तव्य है कि हम अपने देश की संपत्ति और संसाधनों की सुरक्षा करें। देश प्रेम का अर्थ केवल तिरंगा फहराना और देशभक्ति के नारे लगाना नहीं है। इसका अर्थ है कि हम अपने देश के मूल्यों और आदर्शों को समझें और उनका पालन करें। हमें अपने संविधान का सम्मान करना चाहिए और कानूनों का पालन करना चाहिए। हमें विभिन्न धर्मों, भाषाओं और संस्कृतियों का सम्मान करना चाहिए और धार्मिक सद्भाव को बनाए रखना चाहिए। आज के दिन हम सभी को यह संकल्प लेना चाहिए कि हम अपने देश की सेवा में सदैव तत्पर रहेंगे, अपने कर्तव्यों का पालन करेंगे, अधिकारों की रक्षा करेंगे और एक सशक्त, समृद्ध और स्वच्छ भारत का निर्माण करेंगे। आइए हम सभी मिलकर अपने महान देश की उन्नति के लिए कार्य करें और विश्व में उसे एक सम्मानजनक स्थान दिलाएं। मेरी तरफ से आप सभी को आज़ादी की हार्दिक शुभकामनाएं। जय हिंद। భరతఖండమే నా దేశం భువికొక మణిహారంలా పులకించెను ఘన చరితలు జాతుల సమహారంగా. భరతఖండమే నా దేశం భువికొక మణిహారంలా పులకించెను ఘన చరితలు జాతుల సమహారంగా. భిన్నత్వములో ఏకత్వమై అల్లుకున్న తోరణం ఆవేదములే జగతి నుడిలో ఓల సింధూరం. పుడమి నీడలో పసిడి తీగల సార్థకమైనది నా జన్మం.
సత్వ గొలుసులన్నీ కదిలించి కబళించి వాణి సత్వ గొలుసులన్నీ కదిలించి కబళించి భావితరం స్వేచ్ఛ కోరి ప్రాణాలే అర్పించి భావితరం స్వేచ్ఛ కోరి ప్రాణాలే అర్పించి నీరొదిలిన ఊపిరే మా జీవితం ఊపిరే మా జీవితం మేము తలచిన మా కనులలో చైతన్యము దీప్యము తలపుగే 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 ఈ నేలలో సాగిపోరు స్నేహమున్నది ఈ నేలలో యుద్ధ నీతి రక్తమున్నది ఈ నేలలో అధునాతన యుక్తి ఉన్నది ఈ నేలే జనగణమనాన్ని పాడుతున్నది వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే నిలయం నిర్మల సురగంగా జల సంగమ క్షేత్రం రంగుల హరిబిల్లుగా విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండగోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే సమరస భావం చేయి చేయి కలిపితేనే ప్రభువుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరు గన్న భారతదేశం ధర్మ పుణ్య చరితనున్న ఆలయ శిఖరం సత్యధర్మ శాంతమున్న ప్రేమకు తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుగంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లుగా విలసిల్లిన నిలయం రంగుల హరివిల్లుగా విలసిల్లిన నిలయం. एक तिरंगा है साजा
की बूंदे बूंदों में जीत ही गूंजे रोको सपनों के तूफानों को रोको रातों की उड़ानों को रोको ख्वाबों के निशानों को आगे जैसे बरसा देंगे गिरा दे जिगरा है जिगरा है जिगरा है जिगरा है जिगरे से निकलेंगी चिंगारियां जिगरा है जिगरा है जिगरा है जिगरा है जिगरे से निकलेंगी चिंगारियां It's not just a date on the calendar. It's the testament to the resilience, courage, and the unity of our forefathers who fought tirelessly for the freedom we cherish today. 77 years ago, our country emerged from the shadows of colonial rule, embracing the dawn of a new era where countless men and women laid down their lives so that we could breathe the air of liberty. Their dreams were simple, yet profound, a land where justice, equality, and opportunity are the cornerstones of our society. As we celebrate this day, we must reflect on the principles that our nation was built upon. Freedom was not handed to us on a silver platter. It was earned through blood, sweat, and tears of those who came before us. It is our duty to honor their legacy by safeguarding the principles of democracy and ensuring that every voice is heard. Our journey as a nation is filled with many challenges and triumphs. We have made remarkable strides in science, technology, and education, and the arts. Our diverse culture and rich heritage are the sources of pride, and the ability to unite in times of adversity speaks to the strength of our national character. Yet, independence is not just a celebration of past, it is the commitment to the future. We must strive to protect the world. Everyone has opportunity to succeed, and every individual's rights are respected, where our children can grow up in a world free from fear and prejudice. Let us pledge to work together to address the issues that still plague us: poverty, inequality, injustice. In the words of Mahatma Gandhi, the best way to find yourself is to lose yourself in the service of others. Let's embody the spirit of selflessness and compassion, working hand in hand to create a world where we can all be proud. As we watch the fireworks light up the sky tonight, we must remember that each spark represents dreams and hopes of millions of people. Our independence is a beacon of hope and signal to the collective strength and determination. In the conclusion, I would like to add Happy Independence Day to each and all of you. May our country continue to thrive and prosper
may we always cherish the freedom that unites us all. Thank you, Jai Hind. Here comes our third group of singers for Deshan Manade song. Thank you, parents. This performance really strikes so hard that all the audience were interested to sing along. Ladies and gentlemen, get ready for an exciting dance performance consisting of around 250 cadets. हमेशा
दिया है खून का बदला खून से लेने का। इंडियन आर्मी ने ये जंग शुरू नहीं की थी, बट वी विल ब्लडी हेल फिनिश इट। हाउ इज द जोश? हाउ इज द जोश? जय हिंद, जय हिंद। मैं लड़ जाना, मैं लड़ जाना, मैं लड़ जाना, मैं लड़ जाना। मैं लड़ जाना, मैं लड़ जाना, है लहू में एक चिंगारी, सिर से जुनून तक है जाना, हर कतरा मोल रहा। अल्लाह फिर से बन के कफन जब तुरिया, तन के मौत नू बचा, मारे में थर थर कंबदे सारे। अल्लाह मेरी माँ और मातृभूमि को कोई नीच पापी छू नहीं सकता। उनकी छाती चीर कर हम सबको ये कहने जा रहा हूं मैं। कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। दुश्मनों ने हमला बोल दिया है। माँ ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की